హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే శనగపప్పు వడలండి. మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఒకసారి అయితే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4-5 అవర్స్ బ్యాక్ అయితే మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. వీలైతే ఓ నైట్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. అందులోకి పచ్చిమిర్చీలు నానబెట్టిన వాటిలోకి సాల్టు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవైతే యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టిన పప్పులో నుంచి కొంచెం పప్పు అయితే సైడ్కి ఉంచుకోవాలి, మిక్సీ పట్టకుండా. ఎందుకంటే అందులో పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా. అదైతే మిక్సీ చేసుకోవాలి. అంతలోపు మనమైతే ఒక 2-3 ఆనియన్స్, పెద్దవి అయితే, చిన్నవి అయితే ఒక 4 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, అది మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. నేను చెప్పాను శనగపప్పు నానబెట్టింది కొంచెం సైడ్ పెట్టుకోవాలని. ఆ పెట్టుకున్నది కూడా కలపాలి అందులో. అంతలోపు మనము ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. చూడండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. నేను కూడా చూడండి ఎంత ఆయిల్ అయితే తీసుకున్నానో అంతే. అది హీట్ అయ్యేలోపు మనమైతే వీటిని ఉండల్లా చుట్టుకొని చిన్న చిన్న వడల్లాగా క్లాత్ పైన ఒత్తుకుంటే చాలా నీట్గా వస్తుంది, ప్లస్ తీయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఎంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలా చేసిన వాటిని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మిగతా పిండి మొత్తాన్ని మనం అలా క్లాత్ పైన ఒత్తేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళైతే, తినే వాళ్ళైతే ఇంకా కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ అయితే లేకుండే, ప్లస్ మా పిల్లలకు కూడా అంతగా ఇష్టం ఉండదు కరివేపాకు, కొత్తిమీర ఉన్న చోట అసలు తినరండి పిల్లలు. అందుకే అది నేనైతే స్కిప్ చేశాను. మీకు టేస్ట్ ఇంకా మరి కొంచెం పెరగాలంటే మీరైతే యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా మీరు కూడా.